ఇండస్ట్రీలో అందరు ట్వీట్లు వేస్తున్నారు అన్న. ఫుల్ సపోర్ట్ లో, ఫుల్ సపోర్ట్. ఇండస్ట్రీ సపోర్ట్ కి వచ్చింది. కోన వెంకట గారు కూడా వేశారు. అవునవునవును. ఏంటి మన కులమేనా? ఏదన్నా మన కులమేనా అంటున్నా. అవునన్నా, మన కులమే, సినిమా కులం. అబ్బా 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 అబ్బా, ఏంటన్నా నువ్వు డైలాగ్స్ రాసావు ఈ సినిమాకి ఏమన్నా? సినిమా కులం అన్న. అంటే ఈ సినిమాకి కూడా డైలాగ్స్ రాసావు కదా నువ్వు? లేదన్నా, ఇంప్రూవ్ గా ఏదో మనం ఇప్పుడు మన డైరెక్టర్స్ స్టైలే అది. అన్న నిజంగా సినిమా ఇండస్ట్రీలో కులాలు ఉంటాయా? 100% లేవన్నా. సురేష్ బాబు గారు సంతకం పెడుతూ ఏమ్మా నీదేం కులం అని అయితే అడిగి పెట్టలేదు. ఏమ్మా నీ సినిమా బాగుంది, ఎంత ఇవ్వాలి నీకు అని చెప్పి సంతకం పెట్టారు తప్ప ఇదంతా అబద్ధం అన్న. బయట నుంచి చూసి ఇండస్ట్రీ, కులము, ప్రాంతం, పబ్లిక్ గా నీకు ఈ డౌట్ ఉంది కదా, నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చెప్పన్నా, ఇండస్ట్రీ గురించి నీ ఉద్దేశం ఏంటో చెప్పు, పబ్లిక్ గా నీ ఫీలింగ్ చెప్పు. ఇప్పుడు ఒక క్యాస్ట్ అయితేనే వాడి క్యాస్ట్ వాడు పెట్టుకుంటాడు, లేకపోతే పెట్టుకోడు. ఇప్పుడు నిజంగా చెప్పాలా, మా సర్కిల్లో త్రివిక్రమ్ సినిమా చేస్తానని ఎవరైనా అన్నారనుకో, యాక్టింగ్ చేస్తున్నానని ఇలా అంటారు. నాకు అర్థం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏంటి ఓన్లీ బ్రాహ్మణులను పెట్టుకుని అంటారు, కానీ యాక్చువల్లీ అది కాదు. ఎక్కడన్నా ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి నటులను పెట్టుకుని తీసుకుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారైనా, సుకుమార్ గారైనా, ఆర్జీవి అయినా, ఎవరైనా సరే. నాకు సుకుమార్ సార్ కాస్ట్ తెలీదు, సుకుమార్ గారికి నా కాస్ట్ తెలీదు. నాకు 100% లో ఇచ్చారుగా. రామ్ గోపాల్ వర్మ గారికి నేనేంటో నా కాస్ట్ తో సంబంధం లేకుండా నన్ను ఎక్కడో చూసి ఏదో మాట్లాడి 365 days ఇచ్చారుగా. అంతేందుకు ఇప్పుడు వేరేవన్నీ వదిలేద్దామన్నా. సురేష్ బాబు గారు ఇప్పుడు ఈ సినిమా కొన్నారు, నేను ఏంటని చెప్పి కొన్నారు. ఇది నందుని బట్టో కాస్ట్ని బట్టో ఇదంతా అబద్ధం అన్న, అబద్ధం. అది ఏంటో ఒకటి ఏమనుకుంటారంటే అన్న, ఇంకోటి కూడా అంటారు, ఫోన్లే మిమ్మల్ని సపోర్ట్ అంటే మిమ్మల్ని తొక్కకపోయినా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనైతే బాగా సపోర్ట్ చేస్తారా. ఐ డోంట్ థింక్ సో అన్న. ఎవడి మీద డబ్బులు వస్తాయి అని తెలుస్తుందో వాడిని సపోర్ట్ చేస్తారు నిర్మాతలు. ఎందుకంటే ఫైనల్లీ నిర్మాతకి డబ్బు రావాలి, ఓకేనా. ఎవరి సినిమా చూస్తే ఆనందం వస్తుందో వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఆడియన్స్. ఎందుకంటే ఫైనల్లీ వాళ్ళు పెట్టిన డబ్బుకి వాళ్ళకి ఆనందం కావాలి. ఈ రెండే ఇక్కడ పనిచేస్తాయి అన్న. ఎందుకంటే పబ్లిక్ ఇది చాలా డౌట్ ఉంది ఇది. ఎందుకంటే నన్ను కూడా అరే మనం నెగ్గలేమురా ఇండస్ట్రీలో అంత అని మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు భయపడిన మాట వాస్తవం. కానీ అది లేదన్నా. ఎవడు మరి నాకు ఇన్నేళ్ళగా ఏదో ఒకటి చేసుకుంటూనే వస్తున్నా. నేను అదే చెప్తా, నేను మంచి సినిమా చేస్తే వీళ్ళు సపోర్ట్ చేశారు అంతే. ఫైనల్లీ ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ ఉంది, చిన్న సినిమా, డబ్బులు వచ్చాయి, ఎంత మంది చూసారు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్, ఇప్పుడు నీ సినిమా ట్రైలర్ ఉంది. అర్జున్ రెడ్డి ఉంది అనుకో అన్న, ఎంత పెద్ద హిట్ అయింది ఎవరికైనా తెలుసా? ఆయన సందీప్ రెడ్డి వంగ, ఆయన రెడ్డి అని. విజయ్ దేవరకొండ అసలు ఏంటో నాకు తెలియదు, అసలు మాకు తెలియదు, కొంతమందికి అసలు తెలియదు ఎవరో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పబ్లిక్ కి మన ఇండస్ట్రీ మీద తీసేయచ్చు అన్న. నిజంగా సూపర్ అన్న, సూపర్. అది ఎట్లయినా నాకు చెప్పాలని ఉంటది అన్న. నా ఫ్రెండ్స్ కూడా. అవును. ఇప్పుడు ఒక యాక్టర్, ఒక ఆయన లక్ష్మణ్ మీసాల అని మంగళవారంలో ఇట్లా గుడ్డోళ్ళ చేస్తాడు కదా, వాడన్ యాక్టర్. ఆయన ఒకరోజు కలిస్తే ఇట్లానే అన్న ఒకసారి అంటే, ఒక్క నిమిషం తమ్మి అంటే, అన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో చేస్తున్నావు అంట కదన్నా, ఏంటి ఎట్టన్నా చెప్పన్నా అంటే, ఆయన చెప్పాడన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి. అసలు ఎంత గ్రేట్ అంటే, అతను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఎంత బ్యూటిఫుల్గా చూసుకుంటాడు, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడతాడు, ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా కులం ఉంటుంది, మతం ఉంటుంది. ఏ ఇండస్ట్రీలో అయినా ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ మన దగ్గర అసలు లేదు. ఓన్లీ సినిమా కులమే ఇక్కడ. ఎస్, ఓన్లీ సినిమా కులమే. టాలెంటా ఉందా, కమ్ అంతే, జాయిన్ విత్ us. ఒకటి నీ కష్టం, నీ టాలెంట్, నీ కన్సిస్టెన్సీ, నీ డిసిప్లిన్, నీ బిహేవియర్. నీకు టాలెంట్ ఉంది, నువ్వు వచ్చి బలుపు చూపిస్తున్నావు. నువ్వు మా ఒకటన్నా, నువ్వు నా కులపోడు అన్నా, నేను నిర్మాతని, నేను నిన్ను పెట్టి హీరోగా 10 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా, నేను నీ కులపోడినే కదా అని చెప్పి, నిర్మాత నా కులపోడే కదా అని చెప్పి వచ్చి కూర్చుని నువ్వు నాటకాలు చేస్తున్నావు అనుకో, మా కులపోడే పర్లేదు, నా 10 కోట్లు పోయినా నాక పెట్టుకున్నా పర్లేదు అని కూర్చుంటానా నేను? ఎట్లా కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? మరి పైసలు కదన్నా. అదే అసలు అది రాంగ్ నోషన్ అబౌట్ ది ఇండస్ట్రీ. అది లేనే లేదు. డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మన బిహేవియర్ ఉండాలి. సెట్లో మనం అందరినీ పొగరగా మాట్లాడి ఆ క్రియేటివ్ ఫ్లోని కట్ చేయకుండా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఒక హ్యాపీ స్పేస్ క్రియేట్ చేయగలిగి ఇక్కడ ఉంటే మెల్లిగా అయినా ఇప్పుడు కూడా నేను ఇక్కడ ల్యాండ్ అయినట్టు వస్తాం అంతే. కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం లైఫ్లో అన్న, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఉంటే వీ విల్ ల్యాండ్. నాకు తెలిసి అదైతే పబ్లిక్ అన్న. December 12th సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అవుతుందన్న.